దేశవ్యాప్తంగా 5వ విడత పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 37% పోలింగ్ జరిగింది. లడఖ్లో అత్యధికంగా 52%, మహారాష్ట్రలో అత్యల్పంగా 27.78% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు పశ్చిమ బెంగాల్లో వివిధ రాజకీయ పార్టీల నుంచి 1036 ఫిర్యాదులు అందాయి. ఈవీఎంలు పనిచేయకపోవడం, ఏజెంట్స్ ను పోలింగ్ బూత్లోకి రాకుండా ఆపడం, ఇతర కారణాలతో పలువురు ఈసీకి ఫిర్యాదు చేశారు. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగబోతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు వేసేందుకు ఓటర్స్ బారులు తీరారు. ఇక 5వ విడతలో 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దశ పోలింగ్ లో 8,95,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం ఈసీ 94,000 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ విడత ఎన్నికల విధుల్లో దాదాపు 94,732 మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటు ఒడిశాలో 35 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 5వ విడత ఎన్నికల కోసం స్పెషల్ గా 17 రైళ్లు, 58 హెలికాప్టర్స్ ను వినియోగిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఎన్నికల కోసం 153 మంది ఎన్నికల పరిశీలకులను నియమించింది. ఇందులో 55 మంది జనరల్ అబ్జర్వర్స్ ఉంటే 30 మంది పోలీస్, 68 మంది ఎన్నికల ఖర్చు పరిశీలకులు ఉన్నారు. ఇక ఇవాల్టి 5వ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండగా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ పడుతున్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ బారాముల్లాలో, లాలూ ప్రసాద్ కుమార్తె రోహిణి ఆచార్య సరణ్ స్థానంలో పోటీ చేస్తున్నారు.